బలం లేదు, రాజకీయ నేపథ్యం అసలే లేదు. కానీ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవాలని సంకల్పం మాత్రం బలంగా ఉంది. గెలుపు పిలుపు కోసం ఎదురు చూడకుండా తనకంటూ ఒక మార్గాన్ని సృష్టించుకున్న నవ రాజకీయ నాయకుడే నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఏ రాజకీయ వారసత్వం లేకపోయినా తన ప్రజాసేవే ఆయుధంగా ప్రజా సమస్యల పట్ల తపనను ఊపిరిగా మలుచుకున్నారు. అసాధ్యం అనిపించే ఎత్తుగడలను సైతం సునాయాసంగా అధిగమిస్తూ గడీల పాలనను కూకటి వెళ్లతో పెకలించి నేడు తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జూలై 4, 2006న మొదలైన ఆ ప్రయాణం నేడు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఒక సాధారణ జెడ్పీటీసీగా మొదలై రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి ఆయన ఎదిగిన వైనం ఒక అద్భుతమైన రాజకీయ డాక్యుమెంటరీని తలపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో 2006 జూలై 4వ తేదీకి ఒక ప్రత్యేకతే ఉంది. ఆ రోజే రేవంత్ రెడ్డి అనే పేరు ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించినప్పుడు ఎవరికీ తెలీదు ఈ వ్యక్తి చరిత్ర సృష్టించబోతున్నాడని. నిజానికి ఆ రోజుల్లో రాజకీయాలంటే అధికార పార్టీలా అంటుండాలి, లేదంటే అంగబలమైనా ఉండాలి. కానీ వాటన్నింటినీ దాటుకుని ప్రజల మద్దతుతో గెలిచిన రేవంత్ తన గెలుపుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత జరిగిన ప్రతి అడుగు ఆయన పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచాయి. ఆ ఎన్నికల్లో ఆయన సాధించిన విజయం ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రజలకు పరిచయం చేస్తుంది. గెలిచిన తర్వాత కూడా ఏ పార్టీలోనూ చేరకుండా ప్రజాప్రతినిధిగా సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అది ప్రజాప్రతినిధులే ఓటర్లుగా ఉండే ఎన్నిక. అక్కడ కూడా అనేక రకాల ఎత్తుగడలు, ప్రలోభాలు సర్వసాధారణం. అటువంటి రసవత్తరమైన బరిలో ఏ పార్టీ మద్దతు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి భారీ మెజార్టీతో గెలవడం అంటే అది సాధారణ విషయం కాదు. రేవంత్ రెడ్డి తన సత్తా ఏంటో ఆనాడే నిరూపించుకున్నారు. ఆ గెలుపు ఆయనను పెద్దల సభలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత కాలంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీలో చేరి తన సేవలతో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. సమస్యలపై రాజీ లేని పోరాటం చేయడం ఆయన నైజం. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షం తప్పులను ఎండగట్టడంలో ఆయన ముందే ఉండేవారు. ఎందరో నేతలు అధికారం కోసం పార్టీలు మారినా రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల పక్షం వీళ్లేదు. గడీల పాలనపై ఆయన గళమెత్తిన తీరు సామాన్య ప్రజల్లో ఆయనపై అపారమైన నమ్మకాన్ని పెంచింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని భావించే వ్యక్తిత్వం ఆయనదే. 2018 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఏమాత్రం నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో పనిచేశారు. పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి క్యాడర్ను ఉత్సాహపరిచారు. మల్కాజ్గిరి ఎంపీగా దేశంలోని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచి తన సత్తా ఏంటో చాటారు. అప్పటి వరకు ఆయన పోరాటం ఒక ఎత్తు అయితే 2023లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి మరో ఎత్తు. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయనకున్న కార్యదక్షతకు లభించిన గొప్ప విజయం అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన పనితీరులో మార్పు లేదు. అదే పట్టుదల, అదే నిరాడంబరత ఆయనలో కనిపిస్తాయి. ప్రతిపక్ష నేతగా తన అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే అధికారం కోల్పోయిన నేతలు ఫామ్ హౌస్లకే పరిమితమై విమర్శలు చేస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం ప్రజాసేవలో బిజీగా గడుపుతున్నారు. ఆయనది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదు, ఒక సిద్ధాంతంపై నమ్మకం ఉంటే ఎక్కడికైనా చేరుకోవచ్చని నిరూపించిన ప్రస్థానం. అవకాశవాదం లేకుండా, కుళ్ళు కుతంత్రాలకు తావు లేకుండా ముందుకు వెళ్తే ఫలితం ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ జీవితం మనకి స్పష్టంగా చెప్తోంది. అదే నేలపై కృతజ్ఞతా సభ నిర్వహించుకోవటం ఆయనకు తన మూలాల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. అలుపెరగని పోరాటంతో ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్న రేవంత్ రెడ్డి ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన స్ఫూర్తి పాఠం.